సుబ్బులు, రేపు నిన్ను చూసుకోడానికి అబ్బాయి వాళ్ళొస్తున్నారు. రేపు కాలేజీకి సెలవు పెట్టమ్మా. దేవుడా, ఈసారి వచ్చే అబ్బాయి అయినా నాకు నచ్చినట్టు అందంగా పొడుగ్గా ఉండాలి, తెల్లగా ఉండాలి, అచ్చు సినిమా హీరోలా ఉండాలి అని మనసులో అనుకుంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి 20 ఏళ్ల తెలుగింటి అమ్మాయి. కానీ తెలుగు సినిమాలు చూడటం బోర్ అనుకుంటుంది. ఇంగ్లీష్ సినిమాలు చూడటం ఫ్యాషన్ అనుకుంటుంది. సినిమాల్లో ఉన్నట్టు అందమైన రంగుల ప్రపంచాన్ని ఊహించుకుంటుంది. తన జీవితం కూడా ఆ రకంగానే సాగాలని అనుకునేది. కానీ పాపం సుబ్బలక్ష్మికి జీవితం అంటే సినిమాలలోలా అందమైన సీన్లు మాత్రమే కాదు, ఏడుపులు, బాధలు, కష్టాలు కూడా ఉంటాయని ఊహించలేదు. అసలు సుబ్బలక్ష్మికి మొదట చిక్కు పేరుతోనే వచ్చి పడింది. ఆధునికత అంటే ఎంతో ఇష్టపడే తనకు తన పేరు పాత చింతకాయ పచ్చడిలా కనిపించింది. అది తన బామ్మ పేరు. కానీ సుబ్బలక్ష్మికి ఆ పేరు అస్సలు నచ్చలేదు. ఇంటర్ వరకు బాగానే ఉంది. డిగ్రీలో చేరాక పేరు మార్చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చేసింది. ఒకరోజు అదే విషయం తన తల్లితో చెప్తుంది. అమ్మా, నేను నా పేరు మార్చుకుంటానమ్మా. కాలేజీకి వెళ్తే అందరూ నా పేరును చూసి హేళన చేస్తున్నారు. అయ్యో, ఇదేం విడ్డూరమే! చాలే నీ పిచ్చి వేషాలు. నీ మాటలు బామ్మ గనుక వినిందంటే ఎంత బాధపడుతుంది తల్లి. కర్మకాలి, నాకు బామ్మ పేరే పెట్టాలా? ప్రపంచంలో వేరే పేర్లే లేనట్టు. పోనీ పేరుకి ఎలాగో సర్ది పెట్టుకుంటాను. కనీసం ఇష్టం వచ్చిన డ్రెస్సులైనా వేసుకొని ఇస్తున్నారా ఇంట్లో? ఆ లంగా ఓనీల బదులు డ్రెస్సులు, ప్యాంట్ షర్ట్లు వేసుకుంటాను అంటే ఎవరితోనూ లేచిపోయినట్టు పెద్ద గొడవ చేశారు. ఇదేం పోయే కాలమే నీకు? మగాడిలా ప్యాంట్లు దొడుక్కుంటా అంటావు. ఆడపిల్లవు, పెళ్ళీడికొచ్చిన దానివి, కాస్త పద్ధతిగా ఉండొద్దు అంటూ తల్లి రాజ్యం కసురుకుంటుంది. అందుకు సుబ్బలక్ష్మి మనసులో ఇలా అనుకుంటుంది. ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా కర్మ ఇంతే. ఇలాంటి చోట పుట్టడమే నా దురదృష్టం. పెళ్ళయ్యాకైనా నా కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అని మనసులో అనుకుంటుంది సుబ్బలక్ష్మి. కానీ పెళ్లి విషయంలో కూడా సుబ్బలక్ష్మి ఆశలు అడియాశలయ్యాయి. తనను చేసుకోబోయేవాడు సినిమాలో హీరోలా ఉండాలి అని అనుకుంది. తీరా పెళ్లి చూపుల్లో కామేశ్వరరావుని చూసి నీరు గారిపోయింది సుబ్బలక్ష్మి. కామేశ్వరరావు పేరే చండాలంగా ఉంది. ఏ రమేష్, సురేష్ అలా ఎన్ని పేర్లున్నాయి. నా పేరు కంటే కూడా అసహ్యంగా ఉంది. పేరు సరే, మనిషైనా 6 అడుగులెత్తు ఉంటాడా అనుకుంటే ఈయన 5 అడుగుల 6 అంగుళాలు మించి లేడు. సన్నగా, బక్కపల్చగా, చామం ఛాయ రంగులో ఉన్నాడు. పోనీ రూపు సరే, కనీసం సినిమాల్లో హీరోలలా చిలిపిగా చూడటం, ఏదో మాట్లాడాలి అని పక్కకు పిలవడం, అలా ఏమైనా ఆహ్వానించాడా? అదీ లేదు. నాకంటే ముద్దపప్పులా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది సుబ్బలక్ష్మి. పెళ్లి చూపుల్లో అంతా ముభావంగానే కూర్చొని ఉంటుంది. పెళ్లి చూపులు అయిపోయాక తన తల్లిదండ్రులతో అబ్బాయి నచ్చలేదని చెప్తుంది. ఒసేయ్, నీకేమన్నా పిచ్చి పట్టలేదు కదా? ఇంతకంటే మంచి సంబంధం వస్తుందా మళ్ళీ? పిల్లాడు బుద్ధిమంతుడు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, ఎలాంటి బాధ్రాబందీలు లేవు. ఇంతకు మించి సంబంధం తపస్సు చేసినా దొరకదు. అంతకు మించి సంబంధం తెచ్చే తాహత కూడా మాకు లేదు అంటూ బెదిరించి, తిట్టి అందరూ కలిసి సుబ్బలక్ష్మిని పెళ్లికి ఒప్పించారు. ఆడపిల్లని ఇంతకంటే ఏం చేయగలను అని అనుకొని పెళ్లికి సిద్ధమవుతుంది సుబ్బలక్ష్మి. అలా కొన్నాళ్లకు కామేశ్వరరావుకి సుబ్బలక్ష్మికి పెళ్లి జరిగింది. కామేశ్వరరావు ఉద్యోగం చేస్తున్న ఊర్లోనే కొత్త కాపురం పెట్టారు. కాపురానికి రాగానే 2.5 గదుల వాటా చూడగానే నిరుత్సాహపడింది సుబ్బలక్ష్మి. సినిమాలలోలా కాకపోయినా కనీసం ఇల్లన్నాక ఓ సోఫా సెట్టు, ఓ డ్రెస్సింగ్ టేబులు, డైనింగ్ టేబులు, ఫ్రిడ్జు ఉంటాయని అనుకుంది. తీరా చూస్తే ముందు గదిలో 4 కుర్చీలు, ఓ చిన్న టీవీ, పడక గదిలో ఓ చిన్న మంచము, బట్టల స్టాండు, ఒక మనిషి మాత్రమే పట్టేంత వంటిల్లు, చిన్న పూజ గది ఉన్నాయి. ఈ మనిషికి అసలు టేస్టే లేదే. కొత్తగా కాపురానికి వస్తే ఇలానేనా ఇల్లు ఉండేది అని మనసులో అనుకుంటుంది సుబ్బలక్ష్మి. కాపురానికి వచ్చిన 4వ రోజే ఆ ఇల్లు బాగోలేదని, మరో ఇంటికి మారాలని, సోఫా సెట్టు వగైరా అన్నీ కొనాలని ఆర్డర్ జారీ చేసింది. అవన్నీ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెమ్మంటావు?
మీ నాన్న ఏమన్నా నాకు లక్షల కట్నం దారబోసాడా? నెల నెల జీతం ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్లకు నువ్వు అనుకున్నంత జీతం ఏమీ ఉండదు. కావాలంటే ఈ నెల నుంచి జీతం మొత్తం నీకే ఇస్తాలే. ఆ డబ్బులతో ఇల్లే నడిపిస్తావో లేక సోఫా ఫ్రిడ్జులు కొంటావో నీ ఇష్టం అని అంటాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు తనకు ఏ విషయంలో సరిరాడని సుబ్బలక్ష్మికి పెళ్ళైన కొన్ని రోజులకే అర్థమైపోయింది. అలా సుబ్బలక్ష్మికి అసంతృప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. భర్త తనతో ప్రేమగా మాట్లాడాలని, తనతో ఎక్కువ సమయం గడపాలని సినిమాలలో చూపించినట్టు తను వంటింట్లో ఉన్నప్పుడు భర్త పెళ్ళాం కొంగు పట్టుకొని తిరగాలని, అన్నం తింటూ ఒకరి నోట్లో ఒకరు తినిపించుకోవాలని రోజూ ఆరాటపడేది సుబ్బలక్ష్మి. కానీ కామేశ్వరరావు అదేది గుర్తించేవాడు కాదు. గుర్తించాలని తెలియదు కూడా పాపం అతనికి. ఏదో వేళకింత తిని ఉద్యోగానికి పోవటం, మిగతా సమయంలో టీవీ చూడటం, పుస్తకాలు చదవటం చేసేవాడు. కామేశ్వరరావు చేసే పనులకు సుబ్బలక్ష్మికి ఒళ్ళు మండేది. ఎలాగైనా తన భర్తను తనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి అని అనుకుంది. ఒకరోజు ఆఫీస్ నుంచి వస్తూ మల్లెపూలు తెమ్మనింది. వీధిలోకి రావు అని అన్నాడు కామేశ్వరరావు. రావులేండి, మీరు వెళ్ళి కొనుక్కొని రండి అని అంది సుబ్బలక్ష్మి. నిజమనుకొని తెచ్చాడు పాపం కామేశ్వరరావు. ఇదిగో పూలు తెమ్మన్నావుగా అంటూ పొట్లం టేబుల్ మీద పడేశాడు. తానే స్వయంగా వచ్చి తన జడలో పూలు పెడతాడు అని అనుకుంది. కామేశ్వరరావు చేసిన పనికి సుబ్బలక్ష్మికి ఒళ్ళు మండింది. ఈ మొద్దు మొహమోడికి పూలు ఎందుకు తెమ్మన్నానో కూడా అర్థం కావట్లేదు అని విసుక్కుంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి అన్నిటికీ చిర్రుబుర్రుమంటుంటే మొదట్లో కామేశ్వరరావుకి ఎందుకలా ఉంటుందో అర్థం కాలేదు. కానీ కొన్నాళ్ళు చూసి తన స్వభావం ఇంతే కాబోలు అని అనుకున్నాడు. ఆ తర్వాత సుబ్బలక్ష్మి ఎన్నిసార్లు గొనిగినా పట్టించుకోవడం మానేశాడు. ఆఫీస్ పని పూర్తి చేసుకొని ఇంటికి రావడం, ఇంట్లో ఉన్నంతసేపు పుస్తకాలు చదవటం లేదా టీవీ చూడటం చేసేవాడు. తన భర్తను తనకు నచ్చినట్టుగా మార్చుకోవాలని సుబ్బలక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఏవీ ఫలించలేదు. ఛీ, ఈ బతుకింతే, నాలాంటి దురదృష్టం ఏ ఆడదానికి రాకూడదు దేవుడా అని రోజుకు అనేక సందర్భాలలో అనుకునేది. కామేశ్వరరావు ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి జుట్టు దువ్వుకోకుండా, మొహం కడుక్కోకుండా పిచ్చి మొహం వేసుకొని నీరసంగా కనిపించేది. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేది. అలా కొన్నాళ్ళు గడిచాయి. సినిమాలకు షికార్లకు తీసుకెళ్ళమని అడగటం మానేసింది. సుబ్బలక్ష్మి అడగటం లేదని పాపం కామేశ్వరరావే ఒకరోజు గుర్తుపెట్టుకొని సినిమా టికెట్లు తెచ్చాడు. హా, సినిమా కూడానా నా బతుక్కి అని గొనిగింది సుబ్బలక్ష్మి. షికారుకెళ్దామంటే షికారుకెళ్ళే మొహాలే లేండి మనవి అని చెప్పేది. కామేశ్వరరావుకు సుబ్బలక్ష్మి ప్రవర్తన అస్సలు ఏమాత్రం అర్థమయ్యేది కాదు. సుబ్బలక్ష్మి, ఈ మధ్య ఎందుకు ఇలా ఉంటున్నావు? ఎలా ఉన్నాను? ఇలా ఉండాలనే కదా మీ కోరిక కూడా. ఒంట్లో ఏమైనా బాగుండట్లేదా? డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటావా? ఒంట్లో రోగానికైతే డాక్టర్ మందిస్తాడు, మనసులో రోగానికి మందులుండవులేండి. అసలు ఏమైంది నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావటం లేదు. మీకే గనక అర్థమైతే నా బతుకు ఇలా ఎందుకుంటుందిలేండి. ఏం, నీ బతుకు ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఏం కాలేదు అని అడగండి. పెళ్లి చేసుకొని ఎన్నో కలలతో ఇంట్లో అడుగుపెట్టాను. ఒకసారి బయట ప్రపంచంలో చూడండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మనలాగే ఉంటున్నారా అని. ఎవరిని చూసినా ఎంత ముచ్చటేస్తుంది. మనము ఉన్నాము దేనికి పనికిరానట్టు. మీరు సినిమాలలో ఎప్పుడు చూడలేదా? కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటారో మీకు తెలీదా? ఇది సినిమా కాదుగా నటించడానికి, ఇది జీవితం. సినిమాల్లో అలా కనిపిస్తారంతే. చాలేండి, సినిమాలే కాదు బయట కూడా జనాలు ఎలా ఉన్నారో ఒకసారి గమనించండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు అసలు మనలా ఉంటున్నారా? సినిమాలకు వెళ్ళడం, షికార్లకు, పార్కులకు వెళ్ళడం అంటూ ఒక్కొక్కరు ఎంత జాలీగా గడుపుతున్నారు. ఇంతకు నన్నేం చేయమంటావు ఇప్పుడు? ఆఫీస్ మానేసి ఇంట్లో కూర్చొని నీతో డ్యూయెట్లు పాడమంటావా? అలా ఒకరినొకరు మాట అనుకుంటూ చాలాసేపు వాదించుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచాయి.
ఇంతకు సుబ్బలక్ష్మి కామేశ్వరరావుని మార్చుకుంటుందా, తన దారిలోకి తెచ్చుకుంటుందా అనేది వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.